నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీఆర్ఎస్ కు కవిత ఎపిసోడ్ పెద్ద సమస్యగా మారిందా? ఇక్కడ కవితను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. ఉద్యమ కాలం నుంచి కవిత కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్లతో కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఆమె మాటలు తెలంగాణ సమాజం నమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. మరి కవిత భవిష్యత్తులో ఇంకేం చెప్పబోతోంది? బీఆర్ఎస్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్లతో కలిసి ఉన్న కవిత చెప్పే మాటలు, చేసే ఆరోపణలు ఖచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగానికి నాయకత్వం వహించిన కవిత ఇప్పుడు సొంత పార్టీపైనే బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఆ మాటకొస్తే ఇప్పటికీ తెలంగాణ జాగృతి పూర్తిగా తన వెంటే ఉందని ఆమె చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పై రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలకు, కవిత చేసే ఆరోపణలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు ఎంత విమర్శించినా అది రాజకీయమని జనం సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ చేస్తే కక్ష సాధింపు అనుకున్నా ఆశ్చర్యం లేదు. కానీ కవిత ఎపిసోడ్లో జరుగుతున్నది వేరు. ఎందుకంటే కవిత విమర్శల్ని అంత తేలిగ్గా కొట్టిపారేసే పరిస్థితి ఉండదు. ఆమె చెప్పినట్టుగా 2 దశాబ్దాలుగా కవిత ఉద్యమంలో, పాలనలో బీఆర్ఎస్తో మమేకమయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్తో కలిసి పనిచేశారు. అందుకే ఆమె మాటల్ని తెలంగాణ సమాజం ఖచ్చితంగా నమ్మే అవకాశం ఉంది. తన కుటుంబ సభ్యులు ఎవరి గురించి కవిత చెప్పినా ఆ మాటల్లో సాధికారత ఉంటుందని విశ్వసించొచ్చు. ఒకవైపున తండ్రి దేవుడు అంటూనే ఆ పార్టీ అధినేతను ఆయన్నే, అంటే బాణం ఆయనకే తగులుతుంది. ఆమె నమస్కార బాణాలు వేస్తున్నప్పటికీ రాజకీయ బాణాలు కూడా కేసీఆర్కే తగులుతున్నాయి అనేది నిజం. అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా సంతోష్ రావు వీళ్ళందరూ అయిపోయాక, ముఖ్యమైన వాళ్ళ పేర్లన్నీ వచ్చాక బీఆర్ఎస్కు సంబంధించిన విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది కదా. మరి ఈమె కూడా మొన్నటి వరకు ఆ జాబితాలోనే ఉన్నారు కదా. వాస్తవానికి హరీష్ రావు కంటే ముందే ఉన్నారేమో ఆ జాబితాలో చూస్తే, లేదా కాస్త అటు ఇటుగా ఉన్నారేమో. కాబట్టి కవిత తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు ఆమె చర్య తీసుకోవడం, ఇవన్నీ ఒక సంచలనానికి, ఒక నాటకీయతకు దారి తీయచ్చు. కానీ రాజకీయ పరిణామాలను పెద్దగా ప్రభావితం చేయలేవు. బీఆర్ఎస్కు ఒక అననుకూలమైన లేదా ప్రతికూలమైన ఇన్కన్వీనియంట్ పర్సన్గా మటుకు ఆమె వాళ్లకు ఉంటారు. ఆ పార్టీ కూడా ఆ మేరకు నష్టం. ఇక కవిత రాజకీయ ప్రస్థానం తీసుకుంటే ఆమె కేసీఆర్ కూతురుగానే అరంగేట్రం చేసిన ఆ తర్వాత తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ఉద్యమానికి సమాంతరంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నడపడంలో బాగా చేయగలిగారు. తెలంగాణ జాగృతి పేరుతో కవిత తెలంగాణ వ్యాప్తంగా బలమైన కల్చరల్ నెట్వర్క్ ఏర్పరచుకున్నారు. అధికారం వచ్చాక జాగృతిని ఉపయోగించుకునే బతుకమ్మ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. కేసీఆర్ బీఆర్ఎస్ లో తన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. అలా బాధ్యతల పంపకాల్లో భాగంగా కవితకు సాంస్కృతిక బాధ్యతలిచ్చారు. ఆమె కూడా తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ పనిచేసుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ ఉద్యమంలోనే కాదు, బీఆర్ఎస్ విజయాల్లోనూ కవిత భాగస్వామి అనడంలో మరో మాటకు తావులేదు. అదేవిధంగా పాలనలో కూడా ఆమె భాగస్వామయ్యారు. 2014లో నిజామాబాద్ ఎంపీగా గెలిచిన కవిత 2019 ఎన్నికల్లో ఓడినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్నారు. అసలు పదవి ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంలో భాగంగానే ఉన్నారు. కాబట్టి ప్రతి విషయం గురించి ఆమెకు పూర్తి అవగాహన ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే కవిత చేస్తున్న ఆరోపణల్ని, విమర్శల్ని జనం తేలికగా తీసుకుంటారు అనుకోకూడదు. పైగా కవిత అదేదో సాధారణ రాజకీయ విమర్శల్లా చేయడం లేదు. ఆడబిడ్డ అనే సెంటిమెంట్ ను రంగరించి మరీ బాణాలు సంధిస్తున్నారు. కేసీఆర్ దేవుడేనని చెప్తూ హరీష్, సంతోష్ ను మాత్రమే వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ, మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, నాకు 27 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన, తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన. ఇవాళ నాకు 47 సంవత్సరాలు. అంటే నా 20 సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం, కేసీఆర్ గారి కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన. సడన్గా ఇయ్యాల నీకేం సంబంధం బీఆర్ఎస్తోని, నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారికి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది. పర్వాలేదు, అయినా నాకు ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దగ్గర పోతా, వాళ్ళతో పాటు ఉంటా. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల, కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తాను, సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టింది నిన్న భవన్లో. నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా,
కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటెంత పోతెంత అన్న. కవిత గతంలో తన సోదరుడు కేటీఆర్ ను పరోక్షంగా విమర్శిస్తూ పార్టీలో గ్రౌండ్ లెవెల్ కార్యకలాపాలు లేవని, కేవలం ట్విట్టర్ పోస్టులతో పార్టీ నడవడం సాధ్యం కాదని కామెంట్ చేశారు. కాళేశ్వరం వ్యవహారంలో కవిత చేసిన విమర్శలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎండోర్స్ చేసినట్టయింది. తద్వారా ప్రత్యర్థులకు సీబీఐ విచారణ అడిగిన కాంగ్రెస్ సర్కార్కు కవిత పెద్ద బూస్ట్ ఇచ్చినట్టయింది. ఇప్పుడు ఈ అంశంపై మరిన్ని విమర్శలను పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ సొంతింటి బిడ్డే అవినీతి సర్టిఫికెట్ ఇచ్చిందని కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శించేందుకు ఆస్కారం ఏర్పడింది. ఈ కోణంలో పార్టీని కవిత మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతానికి కవిత బీఆర్ఎస్ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. మరిన్ని విషయాలున్నాయి, ఒక్కొక్కటిగా చెబుతానన్న కవిత వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇంతకు ముందులాగా పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకునే పరిస్థితి ఇకపై ఉండకపోవచ్చు. అలా చెప్పినా క్యాడర్ కూడా నమ్మరేమో అనే అనుమానాలు బీఆర్ఎస్ నేతలకొస్తున్నాయి. కవితను సస్పెండ్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ రాజకీయంగా సేఫ్ అవుతుందనే నమ్మకం తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కవిత ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ ఇప్పటిదాకా సూటిగానే లక్ష్యాన్ని ఛేదించాయనే ప్రచారం జరుగుతోంది. కవిత చెప్పిన మాటల్లో కొన్ని విషయాల గురించి ఇన్నాళ్లు బహిరంగంగా మాట్లాడడానికి కూడా బీఆర్ఎస్ ఇష్టపడలేదు. అలాంటి సున్నితమైన విషయాల్ని కూడా కవిత బాహాటంగా బయటపెట్టడం ఆమె ఉద్దేశాల్ని చెప్పకనే చెప్తోంది. నిజానికి కవిత మాటలతో నష్టం లేదంటున్న బీఆర్ఎస్ నేతల కామెంట్లలో కూడా లోపల భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కవిత ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. భవిష్యత్తులో జనంలోకి వెళ్తే అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంగతి బీఆర్ఎస్ నేతలకు కూడా తెలియంది కాదు. మరి కవిత నుంచి ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఆ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాల్సింది. కవిత ఏదో ఆషామాషిగా ఆరోపణలు చేయటం లేదు. జనానికి గతంలో వచ్చిన అనుమానాల్ని రిలేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. పైగా తనకంటూ సొంత బలం, వ్యూహం ఉన్న నేత కావడంతో బీఆర్ఎస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది. కవితపై ఎలా రియాక్ట్ అయితే ఆమె ఇంకేం బయట పెడుతుందో అనే బెరుకు కూడా గులాబీ పార్టీలో కనిపిస్తోంది. పార్టీకి రాజీనామా చేసిన కవిత మరింత ప్రమాదకారిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ లో కీలక నేతగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలిగా ఉన్న కవిత నోటి నుంచి ఇలాంటి నిజాలు వినాల్సి వస్తుందని బీఆర్ఎస్ క్యాడరే కాదు, తెలంగాణ ప్రజలు కూడా కలగంలేదు. కానీ కవిత నోటి నుంచి వస్తున్న పొలిటికల్ బాంబులు బీఆర్ఎస్ పై చాలా ప్రభావం చూపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. కవిత వ్యక్తిత్వం కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. దీంతో ఎప్పుడేం చేస్తారో చెప్పలేమని బీఆర్ఎస్ నుంచే వ్యాఖ్యానాలొస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కవిత కామెంట్స్ పై మరీ ఎక్కువ రియాక్ట్ అయితే ఆమె కౌంటర్ గా ఇంకేం చెబుతారో అనే భయం కూడా గులాబీ పార్టీ నేతల్ని వెంటాడుతోంది. మీరు అన్నట్టు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ లో కాస్త అలజడి సృష్టించేందుకు ఆ పైన ఎవరైనా నాయకులు మాట్లాడాలంటే కాస్త భయం కలిగించేలా పార్టీలో కవిత ఏ విషయాలు బయట పెడుతుందేమో అనేటువంటి ఒక అనుమానము, ఒక టెన్షన్. ఇప్పుడు రఘునందన్ రావు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ ఆదిబట్ల భూములు చాలా భూముల గోల ఉన్నట్టున్నది అని ఆయన రఘునందన్ రావు అన్నాడు. సో ఇలా అభద్రతను, మీరు అన్నట్లు అభద్రత కన్నా కూడా ఒక రకమైన ఒక హెల్టర్ స్కెల్టర్, అంటే బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం, కవిత ఏది బయట పెడుతుందో, ఎవరి మీద బాంబేస్తుందో, ఎవరిది బయటకు వస్తుందో అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అనేది కవిత ఆలోచన కావచ్చు. కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను ఆమె కొన్ని నెలలుగా స్వతంత్రంగా నడుపుతున్నారు. గతంలో మాదిరిగా బీఆర్ఎస్ కు అనుబంధ సంస్థ అనే భావన కనిపించడం లేదు. పైగా మీకు బీఆర్ఎస్ ఉంటే నాకు జాగృతి ఉందన్నట్టుగా కవిత సవాల్ చేసినట్టుగానే ఉంది. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితమయ్యే తెలంగాణ జాగృతి బ్యానర్ పై రాజకీయ కార్యకలాపాలు నిర్వహించినప్పుడే కవిత ఉద్దేశాలు స్పష్టమైపోయాయి. దీంతో కవిత ఓ వ్యూహం ప్రకారమే సొంత బలాన్ని సమకూర్చుకున్నాకే బరిలోకి దిగారని తేలిపోతోంది. కాబట్టి కవితను పక్క రాష్ట్రంలోనూ ఉన్న ఓ చెల్లెలు మాదిరిగా తక్కువ అంచనా వేయకూడదనే అభిప్రాయాలున్నాయి. కవితకు ఇంతటితో ఆపేసే ఉద్దేశం లేదు. ఇంకా తన దగ్గర చాలా సమాచారం ఉందని, ఒక్కొక్కటిగా అన్ని బయట పెడతానని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి తండ్రికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను కొనసాగానని కవిత తేల్చి చెప్పారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కవిత ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై విడుదలైన అనంతరం కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.
బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ నేతలను ఉలికిపాటు గురిచేశాయి. అలాగే గత ఏప్రిల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తన ఫోటో లేకపోవడం పట్ల కూడా కవిత అసంతృప్తికి గురైనట్లు ఆమె సన్నిహిత వర్గాల్లో చర్చ జరిగింది. తన వెనుక కొందరు కుట్ర చేస్తున్నారని ఆమె తెలంగాణ భవన్లోనే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే కవిత మనోవేదనకు గురయ్యారని ఆమె మాటల్లోనే తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్ అయి బయటకొచ్చిన తర్వాత నుంచి ఆమె పార్టీతో అంటిముట్టనట్లుగానే ఉన్నారు. ముందు నుంచే తన ఉద్దేశాన్ని బయటపెడుతూ వచ్చారు. మే చివర్లో ఆమె పేరుతో బయటకొచ్చిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. ఆ లేఖలో ఆమె తన తండ్రిని సంబోధిస్తూ పార్టీలోని అనేక అంశాల గురించి రాశారు. ఆ లేఖ తెలంగాణలో కలకలం రేపిన సమయంలో కవిత అమెరికాలో ఉన్నారు. అమెరికా నుంచి వస్తూనే ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పుడే ఎయిర్పోర్ట్లో కనిపించిన దృశ్యాలు కార్యకర్తల్లో, విశ్లేషకుల్లో అనుమానాలు పెంచాయి. అక్కడ ఎక్కడా గులాబీ జెండాలు కనిపించలేదు. ఫ్లెక్సీల్లో కవితక్క టీం అనే పేర్లు కనిపించాయి. ఇతర బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు లేవు. కవిత మాత్రం తాను పార్టీ నుంచి వేరు కాదు అనే భావన వచ్చేలాగే మాట్లాడారు. ఇప్పుడు కూడా పార్టీ భవిష్యత్తు కోసం తాను పాటుపడుతూ ఉంటే తనపైనే నిందలేస్తున్నారనేదే కవిత వాదనగా ఉంది. ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలకు వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా ఉన్నా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. నన్ను ఇవాళ బయటకు పంపొచ్చు, నేను మీలాగా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి నాగ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను. ఇప్పటికే ఓ పొలిటికల్ నెరేటివ్ ను తయారు చేసుకున్న కవిత కేసీఆర్ ను ఆయన చుట్టూ ఉన్నవారే మోసం చేస్తున్నారు, ఆయన తెలుసుకోలేకపోతున్నారనే వాదనతోనే ప్రజల ముందుకు వెళ్లాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. పైగా బీఆర్ఎస్ నుంచి తన కుటుంబాన్ని తప్పించి ఇతరులు హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందనే కవిత వ్యాఖ్యలు మరింత తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కవిత తెలంగాణ ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ ను లేకుండా చేయడానికి అందరూ ఏకమవుతున్నారని, మరోసారి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం కూడా చేయొచ్చనే అంచనాలున్నాయి. అదే జరిగితే ఆ పరిస్థితిని ఫేస్ చేయడం బీఆర్ఎస్ కు అంత తేలిక కాదు అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి బలవంతుడైనా యుద్ధం చేయొచ్చు, కానీ ఇంటి గుట్టు తెలిసిన బలహీనుడితో కూడా పోరాటం తేలిక కాదు. అలాంటిది కవిత లాంటి ఇంటి గుట్టు తెలిసిన వ్యక్తితో రాజకీయ సమరం అంటే ఆషామాషి కానే కాదు. బీఆర్ఎస్ కు బలమైన ఆయుధమైన సెంటిమెంట్ ను కూడా ఎలా రగిలించాలో, ఎలా వాడుకోవాలో కవితకు కూడా బాగా తెలుసు. ఆ రకంగా చూస్తే బీఆర్ఎస్ ఉపయోగించే అన్ని ఆయుధాలు ఆమె దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు కొత్తగా పార్టీలో లొసుగుల రూపంలో కొత్త అస్త్రాలు కూడా చేతికి చిక్కినట్టే. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా బీఆర్ఎస్ కు కవిత ప్రశ్నలకు సంబంధించి జనం నుంచి సవాళ్లు రాకమానవు. అప్పుడు ఏం సమాధానం చెప్పాలనేది మొదట ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఏం చేయాలన్నా, ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు చేపట్టాలన్నా మొదట కవిత బాణాలకు సరైన కౌంటర్లు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రజల సంగతి పక్కన పెడితే సొంత పార్టీ క్యాడర్కు సమాధానం చెప్పుకోవడం కూడా అంత తేలిక కానే కాదు. కవిత అడుగుతున్న కొన్ని ప్రశ్నల్లో బీఆర్ఎస్ ను ఎప్పటినుంచో ప్రత్యర్థులు కార్నర్ చేస్తున్న విషయాలున్నాయి. కానీ ఇప్పటిదాకా బయటవారి విమర్శల్ని పట్టించుకోకపోయినా ఆ పార్టీకి పెద్ద నష్టం జరగలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. కవిత కామెంట్లకు మాత్రం ఖచ్చితంగా నిర్దిష్టమైన సమాచారం ఇవ్వాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా, ఎక్కడైనా జనానికి అనుమానం వచ్చినా అది బీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే విశ్లేషణలున్నాయి. మొత్తానికి కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం కలిగించే అంశం. బయట వారితో పోరాటం కంటే ఇంట్లో వాళ్లతో పోరాటం అంత తేలిక కాదు. ఇక కవిత నుంచి ముంచుకొచ్చే ప్రమాదాన్ని బీఆర్ఎస్ ఎలా డీల్ చేస్తుందనేది చూడాలి. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సారథిగా చెప్పుకుని రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన బీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికార పార్టీగా కొనసాగింది. అంతేకాదు తెలంగాణలో రాజకీయం అంటే మొదట తన పేరే గుర్తొచ్చేలా కేసీఆర్ చేసుకున్నారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో బీఆర్ఎస్ కు సంక్షోభాలు కొత్త కాని మాట నిజం. గతంలో కొన్ని క్లిష్ట పరిస్థితుల్ని కేసీఆర్ ఫేస్ చేసిన మాట వాస్తవం.
అలాగే ఇంకా అయిపోయిందనుకున్న పార్టీని మళ్లీ గాడిన పెట్టి తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అనేది కూడా బీఆర్ఎస్ చెప్పుకునే విషయమే. కానీ ఆ పరిస్థితులన్నీ ఓ ఎత్తైతే ఇప్పుడు కవిత వ్యవహారం మరో ఎత్తు. అధికారం ఉన్నన్నాళ్లు పార్టీలో కేసీఆర్ మాటే శాసనంగా సాగింది. ఇక కుటుంబాన్నైతే ఆయన తన కనుసన్నల్లో నడిపించారు. కానీ అధికారం కోల్పోయాక పరిస్థితులు వేగంగా మారిపోయాయి. పార్టీలో అంతర్గత సమస్యల సంగతి పక్కన పెడితే సొంత కూతురు కేసీఆర్ను ధిక్కరించడం చిన్న విషయం కానే కాదు. కవితకు కేసీఆర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదని కొందరు బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉంటే, అదేం కాదు, కొందరు కుట్ర చేసి తనను తండ్రికి దూరం చేశారు అనేది కవిత ఆరోపణ. ఇన్నాళ్లు కుటుంబం నుంచి కేసీఆర్ ఎప్పుడూ సవాల్ ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు కవిత రూపంలో ఫ్యామిలీ బాణం దూసుకొస్తోంది. ఇప్పుడు ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారు అనేది ఆసక్తి రేపుతున్న అంశం. బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు శక్తియుక్తులు కూడా తీసుకోవాలి. పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ తీసుకోవాలి. కాంగ్రెస్ సర్కార్ విచారణల పరంపరను సమర్థంగా ఎదుర్కోవాలి. ఫైనల్ గా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాల్సింది. ఇప్పుడు ఆ పనులన్నీ పక్కన పెట్టి కవిత రూపంలో వస్తున్న ప్రమాదాన్ని ఫేస్ చేయడానికి వ్యూహరచన చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. దీంతో ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల గురించి ఆలోచన కంటే కవిత భవిష్యత్తులో ఏం చేస్తారు, ఆమె ఎత్తులకు ఎలాంటి పై ఎత్తులు వేయాలనే అంశంతోనే కాలహరణమయ్యే ప్రమాదం చాలా ఉంది. కవిత ఇంకా ఏ అంశాలపై మాట్లాడతారు, ఎలాంటి లోగొట్టును రట్టు చేస్తారో కూడా ముందే ఊహించి అందుకు అనుగుణంగా ప్రిపేర్ కావాల్సిందే. లేదంటే ఇన్నాళ్లుగా తెలంగాణలో పదిలంగా ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పునాదులు కదిలినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. తనకు పదవులపై ఆశ లేదని, కేసీఆర్ కు నష్టం చేసే ఉద్దేశం అసలే లేదని కవిత చెప్తున్నారు. ఆమె మాటలు నిజమే అనుకున్నా కవిత వ్యాఖ్యల్ని ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థులు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆమె ఇలాగే అడపదడప కామెంట్లు చేస్తూ పోతే ప్రత్యర్థులు మరింత బలపడి బీఆర్ఎస్ వారిని రాజకీయంగా ఫేస్ చేయడం మరింత ఇబ్బంది కావచ్చు. ప్రస్తుతానికి కవిత ఎపిసోడ్లో ఆమెను సస్పెండ్ చేయడంతో సరిపోయింది బీఆర్ఎస్ అనుకోవచ్చు. పైగా ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా ఉంది కాబట్టి ఎంతో కొంత కవరప్ కావచ్చు. కానీ ఈ అంశంలో బీఆర్ఎస్ ఇటు క్యాడర్కు అటు ప్రజలకు పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాల్సింది. లేకపోతే కవిత మాటలు మరింత పదునెక్కి పార్టీకి రాజకీయంగా మరింత నష్టం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఒకవేళ కవిత వ్యాఖ్యల్లో కొన్నైనా పార్టీ పరంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేయాలి అనేది కూడా ఇప్పటికీ డైలమానే. కవితపై సస్పెన్షన్ నిర్ణయంతో కుటుంబం కంటే పార్టీనే ఎక్కువ అనే విషయం కేసీఆర్ తేటతెల్లం చేశారని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. కానీ జనం దీన్ని ఎలా చూస్తారు అనేది అంతిమంగా కీలకమవుతుంది. ఇక్కడ సస్పెన్షన్ కంటే కవిత లేవనెత్తిన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే వాదన కూడా ఉంది. అదే నిజమైతే అప్పుడు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పార్టీకి కవితను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో నిర్దిష్ట వ్యూహం లేనట్టుగానే ఉంది. కానీ వీలైనంత త్వరగా ఆ వ్యూహం తయారు చేసుకోవాల్సిన అవసరమైతే చాలా ఉంది. ఏ పార్టీ అయినా దాని రాజకీయ ప్రస్థానంలో ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదు. రాజకీయాలన్నాక పూలపాన్పు కంటే ముళ్లబాటే ఎక్కువ ఉంటుందనేది రాజకీయ పండితులు చెప్పే మాట. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 10 ఏళ్లు పూలపాన్పు లాంటి అధికారం అనుభవించింది. ఇప్పుడు ముళ్లబాట ఫేజ్ లో ఉందని చెప్పుకోవాలి. కష్టాల కొలిమిలో కాలిన తర్వాతే ఏ పార్టీ బలమేంటో తెలుస్తుందంటారు. మరి బీఆర్ఎస్ అలాగే తన బలాన్ని నిరూపించుకుంటుందా లేదా అనేది భవిష్యత్తే నిర్ణయించాలి. ఎవరేమనుకున్నా కవిత సమస్యను డీల్ చేయడం బీఆర్ఎస్ కు పెద్ద సవాలే. కేసీఆర్ అయితే ఇప్పటిదాకా ఈ ఎపిసోడ్ గురించి నోరు మెదపలేదు. అసలు కేటీఆర్ కూడా నేరుగా స్పందించలేదు. మరి పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ విషయంలో ఎంతకాలం మౌనంగా ఉండగలరు అనేది కూడా పెద్ద ప్రశ్నే. కొద్ది రోజులు అయ్యాకైనా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడేం మాట్లాడతారు, ఆత్మీయ శత్రువుని ఎలా డీల్ చేస్తారు అనేది చూడాల్సింది.